డియర్ ఫ్రెండ్స్, ఒక స్త్రీ ఎక్కువసేపు కిచెన్లో గడుపుతుంది. ఇది మనం కాదనగలమా? ఐ కాంట్ సే నో. ఇట్ ఈస్ ట్రూ. వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ కిచెన్. సో కిచెన్లో ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ హ్యాస్ టు స్పెండ్ ఇన్ కిచెన్. వై? బికాస్ ఫస్ట్ పాయింట్, ఆమె మెయిన్ మార్నింగ్ రెజీమ్ స్టార్టింగ్ ఆఫ్ ద డే సన్ రైజే కిచెన్లోంచి, కిటికీలోంచి సౌత్ ఈస్ట్ ఉన్న కిచెన్లోంచి ఈస్ట్లో ఉన్న కిటికీలోంచి సూర్యుడిని చూస్తుంది. ఆదిత్య హృదయం ఆటోమేటిక్. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. ఓకే, కిచెన్లోంచి సూర్యోదయాన్ని చూసి కాఫీ, ఇడ్లీ, దోశ అంతా అయిపోద్ది. అట్లా రోజు ప్రతి ఉదయం సూర్యోదయం సౌత్ ఈస్ట్లో ఉన్న కిచెన్ నుంచి ఈస్ట్ వైపు, ఈస్ట్ ఫేసింగ్ విండోలో నుంచి ఈస్ట్ ఫేసింగ్ డోర్ తెరిచి ఇంట్లోకి సూర్యకిరణాలు వస్తూ ఆ చక్కటి సూర్యకిరణాల్లో నైస్ ఆ సూర్యకిరణాలు ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. కిచెన్లోంచి సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ డోర్లో వచ్చి. ఇప్పుడు మనకి కిచెన్లో ఎక్కువసేపు ఎందుకు ఉంటాము అంటే, మళ్ళీ బయటకి మెట్లు ఉంటాయి, అక్కడ కూర్చొని పాటలు వింటూ ఉంటాం. నేను టేప్ రికార్డ్ పెట్టుకొని ఆ మెట్ల మీద కూర్చొని పాటలు వింటూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడో నైట్లో, ఈవినింగ్. అండ్ తర్వాత ఈవినింగ్ వంట చేసేటప్పుడు కూడా సన్సెట్ చూస్తూ, కూరగాయలు కోస్తూ సన్సెట్ అటు ఉంటుంది, అక్కడ ఒక డోర్ ఉంది. సన్సెట్ అటు డోర్ ఉంటుంది, ఆ డోర్ వైపు కూర్చొని కూరగాయలు కోస్తూ, అంటే వెస్ట్ వైపు ఉన్న డోర్లోంచి సన్సెట్ చూస్తూ మెట్ల మీద కూర్చొని కూరగాయలు కోయడం చాలా హ్యాపీగా. అయితే ఇదంతా వాస్తు ప్రకారమే. వెస్ట్ వైపు ఒక డోర్ ఉండాలి, ఆ సన్సెట్ మనం చూడగలగాలి, ఆ సన్ రేస్ కూడా ఇంట్లోకి రావాలి. ఈస్ట్ వైపు ఒక డోర్ ఉండాలి, ఆ యొక్క ఈస్ట్ వైపు ఉన్న డోర్లో నుంచి, కిటికీల్లోంచి, ముఖద్వారం ఆర్ సింహద్వారంలో నుంచి కూడా సన్ రేస్ లోపలికి రావాలి. వెస్ట్ వైపు నుంచి కూడా అంతే. ఇలా సన్ రేస్ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో, ఏ ఇంట్లోకైతే సన్ రేస్ డైరెక్ట్గా పొద్దున్నే ఈస్ట్ నుంచి సాయంత్రం వెస్ట్ నుంచి వస్తాయి, అసలు ఆ ఇంట్లోకి రోగాలే రావు. ఐ కెన్ ప్రూవ్ ఇట్. బట్ ఏమన్నా వస్తే గిస్తే ఆస్తి కోసం మనని మర్డర్ చేయాలని చూసే చుట్టాలు వస్తారు. ఏమన్నా వస్తే గిస్తే అది కూడా అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి జ్ఞాన రేఖలు, జ్ఞాన వెలుగులు అండ్ జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చి అజ్ఞానాన్ని తొలగించేటువంటి సూర్యకిరణాలు మన మీద ఎంతమంది పగబట్టారు, మన మీద ఎంతమంది పగతో మర్డర్ అటెంప్ట్స్ చేయాలని చూస్తున్నారు ప్రాపర్టీ కోసం. ఇవి చాలా నీట్గా చెప్పేస్తారు, చాలా ఈజీగా.
అసలు ఏం అడగక్కర్లేదు కూడా ఎవరిని. అంత ఈజీగా అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి ఈ వెలుగు రేఖలు, సూర్యకిరణాలు. సో వై ఈస్ట్ అండ్ వెస్ట్ షుడ్ హ్యావ్ ఎంట్రన్స్, డోర్ అండ్ విండోస్? బికాస్ నిజంగా మనకి అవి చేసే అంత మేలు, అవి ఇచ్చే అంత ఇన్ఫర్మేషన్, ఆ సూర్యకిరణాలు చీకటిని తొలగించి ఇచ్చే అంత డీటెయిల్స్ బహుశా ఈ ప్రపంచంలో పోలీసులు, కోర్టులు, అడ్వకేట్స్ మాత్రమే ఇవ్వగలరు. అంత డీప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది, ఆర్థికంగా కూడా మనం చాలా ఎదుగుతాం. అంటే ఉద్యోగం కూడా ఇదివరకు ఉన్న ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం. ఒకవేళ ఇదివరకు మనకి స్కూటరు, మోటార్ సైకిలే ఉంటే ఇప్పుడు కారు. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ వీ విల్ థింక్ అబౌట్ బయింగ్ ప్రాపర్టీస్, మేకింగ్ ఏ హౌస్. అంటే శ్రీకారం చుడతాం అన్నమాట. సొంత ఇల్లుకి ఒక శ్రీకారం, సొంత ఆస్తికి ఒక నుడికారం. మంచి ఐడియాస్, ప్రొడక్టివ్, డెవలప్మెంటల్. ఎప్పుడు గ్రోత్ గ్రాఫ్, మనం గ్రాఫ్ తీస్తే గ్రోత్ చాలా ఉంటుంది. సో సీ దట్ యువర్ హౌస్ ఈజ్ హ్యావింగ్ entrance in east and also a door, a balcony, or at least a big window, if not possible door, entrance, even balcony. కనీసం బాల్కనీ కూడా కుదరదు అంటే ప్లాన్ ఏ బిగ్ విండో పెద్దది.